ఆధునిక కాలంలో సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్ది మహిళల భద్రత కోసం ఎన్నో అద్భుతమైన మార్గాలను ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు అందుబాటులోకి తెస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు ఆపద సమయంలో అండగా నిలిచేందుకు అనేక ఉమెన్ సేఫ్టీ యాప్స్ సిద్ధంగా ఉన్నాయి. ఈ సందర్భంగా మన దేశంలో మహిళలు తప్పనిసరిగా ఫోన్లో ఉంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన యాప్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ప్రస్తుత సమాజంలో మహిళలు బయటకు వెళ్లినప్పుడు లేదా ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు వారి భద్రత పట్ల ఆందోళన సహజం. ఇలాంటి సమయాల్లో క్షణాల్లో సాయం అందించడానికి లేదా వాళ్ళు సేఫ్గా ఉన్నారని తెలుసుకోవడానికి కొన్ని యాప్స్ లైఫ్ సేవర్గా మారుతున్నాయి. అదే 112 ఇండియా. భారత ప్రభుత్వం ప్రారంభించిన ఈ యాప్ అన్ని అత్యవసర సేవల కోసం పనిచేస్తుంది. పోలీసు, అగ్నిమాపక, వైద్య సాయం కోసం కేవలం ఒక్క ట్యాప్తోనే అలర్ట్ పంపవచ్చు. ఈ యాప్ ప్రత్యేకత ఏమిటంటే ఒక ప్రాంతం ఎంతవరకు సురక్షితమో ముందే చెబుతుంది. వెలుతురు, జనసంచారం వంటి అంశాలను బట్టి అక్కడ సేఫ్టీ స్కోరును చూపుతోంది. తక్కువ స్కోర్ ఉన్న ప్రాంతాల్లోకి వెళ్తుంటే వెంటనే మనల్ని అలర్ట్ చేస్తుంది. అలాగే షేక్ టు సేఫ్టీ. ఆపద సమయంలో ఫోన్ అన్లాక్ చేసే సమయం లేకపోతే ఫోన్ను గట్టిగా ఊపడం ద్వారా లేదా పవర్ బటన్ను 4 సార్లు ప్రెస్ చేయడం ద్వారా రిజిస్టర్ చేసిన నంబర్లకు లొకేషన్తో కూడిన మెసేజ్ వెళ్తుంది. ఇది ఇంటర్నెట్ లేకపోయినా పనిచేయడం విశేషం. ఇక శక్తి యాప్. తెలుగు రాష్ట్రాల్లో ఈ యాప్ మహిళలకు అండగా నిలుస్తోంది. ఎమర్జెన్సీ సమయంలో పోలీసులకు నేరుగా సమాచారం చేరవేసి బాధితుల్ని కాపాడడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. బీ సేఫ్. ఇందులో ఫాలో మీ అనే ఫీచర్ ఉంది. దీని ద్వారా మనకు నమ్మకమైన వ్యక్తులు మన ప్రయాణాన్ని లైవ్ మ్యాప్లో చూడొచ్చు. అలాగే అవసరమైనప్పుడు ఫేక్ కాల్స్ క్రియేట్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. మహిళలు తమ స్మార్ట్ ఫోన్లో ఇలాంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు వాటిని ఎలా వాడాలో ముందే అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. కేవలం ఆపద సమయాల్లోనే కాకుండా సాధారణ సమయాల్లో కూడా లొకేషన్ షేరింగ్ ఫీచర్లను వాడటం వల్ల మన ఆత్మీయులకు మనం ఎక్కడున్నామో తెలుస్తుంది. మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి టెక్నాలజీని సరైన విధంగా వాడుకోండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.